ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 26 జనవరి నుంచి 4 పథకాలు కూడా ఇస్తున్నటువంటి మాట ఉండే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు కూలీలకు భరోసా, ఇవన్నీ కూడా ఈ దాదాపు కొన్ని మండలాల్లో కొన్ని విలేజెస్ని ఎంపిక చేసేసి దాదాపు 563 గ్రామాల్లో కూడా ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా దాదాపు మొదటి రోజే ఈ 4 పథకాల్లో 6,87,677 మందికి అయితే లబ్ధి అయితే చేకూరిందంట. ఇందులో దాదాపు రైతులు కూలీల ఖాతాలోకి దాదాపు 579 కోట్లు కూడా జమ చేసిందంట. ఇక మనం చూస్తుంటే మొన్న ఇక కాంగ్రెస్ సర్కార్ టక్ 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 రాత్రి 12 నుంచి పడతాయని చెప్తేస్తే సోషల్ మీడియా కూడా అయితే ట్రోల్ పడుతుంది. అయితే ఎంపిక చేసిన గ్రామాల్లో ఆల్మోస్ట్ 563 గ్రామాల్లో ఆల్రెడీ ఫుల్ఫిల్గా, అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఫైనల్ ప్రాజెక్ట్ తీసుకున్నటువంటి గ్రామాల్లో ఎక్కడ కూడా ల్యాండ్ ఇష్యూస్ లేనటువంటిది. ఇక రైతు కూలీల గురించి కూడా క్లారిటీ ఉన్నటువంటిది. అంటే ఉపాధి హామీలో ఎన్ని రోజులు పనిచేసిండ్రు వీటన్నిటి కూడా లెక్కలు తీసేసి, రెండోది చాలా ఊళ్ళల్లో అంటే గతంలో ఉన్నటువంటి ధరణి వల్ల చాలా ఊళ్ళల్లో ఇక పొలాల మీద కూడా ఇష్యూస్ ఉన్నటువంటిది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు తెలుసు ఈవెన్ రైతు రుణమాఫీ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల రానటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి విలేజెస్ కాకుండా పైలట్ ప్రాజెక్ట్ ఉందా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో దాదాపు 563 గ్రామాలను ఎంపిక చేసేసి ఇక ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ డే దాదాపు 6,87,677 మందికి అయితే లబ్ధి చేకూర్చిందంట. ఈ అందరికీ కలిపేసి దాదాపు 579 కోట్లు కూడా రిలీజ్ చేసిందంట. ఇందులో రైతు భరోసా కింద 4,41,911 మందికి రైతు భరోసా, ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180 మంది, అంటే రైతు కూలీలకు ఇచ్చేటువంటి ఇక పొలం లేనటువంటిది, అంటే గజమో లేకపోతే గుంట పొలం లేనటువంటి రైతు కూలీలకు ఇచ్చినటువంటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 18,180 మందికి. కొత్త రేషన్ కార్డులు వచ్చేసి దాదాపు 51,912 మందికి. ఇందులో ఎవరైతే గతంలో ఏంది అంటే మనకి పోయిన గవర్నమెంట్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా మళ్ళీ ఎవరైనా ఫ్యామిలీలో యాడ్ అయినారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల పుట్టినా సరే లేకపోతే కొడుకు పెళ్ళయి ఇక ఆ ఇంటికి కోడలు వచ్చినా సరే, ఇట్లాంటివి అయితే జరిగినటువంటి, అంటే ఇంటి నుంచి పోతే చనిపోతే రిమూవ్ చేసిండ్రు కానీ యాడ్ చేసేటువంటి పరిస్థితి అయితే లేకుండే. ఈ యాడింగ్స్ తర్వాత కొత్త రేషన్ కార్డులు దాదాపు 51,912 మంది అయితే లబ్ధి చేరినంట. ఇక పాత రేషన్ కార్డులో నమోదు వచ్చేసి దాదాపు 103,674 మందికి. ఇక ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి 72,000 మందికి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించినటువంటి నేపథ్యం ఉందంట. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే కేవలం వాళ్ళకే ఇచ్చిండ్రు, ఇంకా రాలేదు, ఇది కూడా రైతు రుణమాఫీ లెక్కనే ఉంది, సగం స్కీమ్ అనేటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో అయితే అయితేనే గవర్నమెంట్ అయితే క్లారిటీ చెప్తుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అంటే ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఎంత టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చేయగలుగుతామని 563 గ్రామాల్లో ఫస్ట్ రోజు ఇంప్లిమెంట్ చేసినాము, మిగిలినవి కూడా ఇక కంటిన్యూ చేసేస్తాము, కంపల్సరీ తొందరలోనే కంప్లీట్ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక ఎవరు కూడా దీని మీద డౌట్ అనుమానాలు లేకపోతే ఆందోళనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదని గవర్నమెంట్ నుంచి కూడా క్లారిటీ ఉంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అట్టడుగు చివరి వరకు కూడా కంపల్సరీ ఇస్తామని అయితే చెబుతుంది. దీని మీద అనవసర రాద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వం కూడా అన్ని ఇస్తుందని చెప్తుంది. చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ చేస్తుందో ఈ విషయంలో.